బేబీస్ పుట్టినప్పటి నుంచి మంత్లీ ఒక 1 ఇయర్ వరకు వాళ్ళ లైఫ్లో జరిగేటువంటి వివిధ దశలు, దాని ప్రకారం మన పూర్వీకులు చేసే సాంప్రదాయ పద్ధతులు అనేటువంటివి ఎలా ఆచరించేవారు అనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా వీడియోకి ఒక లైక్ చేసేయండి. మనకి 2-3 మంత్స్ వచ్చినప్పుడు బేబీ ఊకలు కొడుతూ ఉంటుంది. సో ఊకలకి మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఉగ్గులు పట్టాలి అని చెప్పేవారు. తర్వాత చిన్నగా నవ్వుతూ ఉంటాడు. సో నవ్వుతున్నప్పుడు ఏంటంటే నువ్వుల లడ్డు, మనకి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నవ్వుతున్నప్పుడు వాళ్ళకి నువ్వుల లడ్డూలు చేసి పెడతాం. అలాగే 3వ నెల 4వ నెల ఆ టైంలో వాళ్ళు బోర్లా పడతారు. సో బోర్లా పడినప్పుడు మనం బొబ్బట్లు వేయడం, అలాగే పాకుతున్నప్పుడు పిల్లలు మెల్లమెల్లగా బోర్లా కాడి నుంచి వాళ్ళు క్రావలింగ్ స్టేజ్కి పాకడానికి అభివృద్ధి చెందుతారు. సో అలా పాకుండలు, తర్వాత పాకుతూ గడపలు. ఈ రోజుల్లో అయితే ఇళ్ళల్లో గడపలు ఉండకపోవచ్చు, బట్ కొన్ని ఇళ్ళల్లో ఉండేటువంటి గడపలు దాటుతూ ఉంటారు. సో ఈ గడపలు దాటుతున్నప్పుడు మనం గారెలు వేసి పెడతాం. ఇవన్నీ కూడా బేబీ వివిధ స్టేజెస్లో ఎలా వాళ్ళ యొక్క గ్రోయింగ్ అనేటువంటిది ఉంది అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఇది మన సాంప్రదాయం. మన పూర్వీకులు ఇటువంటి సాంప్రదాయాలను పాటించడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా చాలా స్వీట్ మెమరీస్గా కూడా మన పిల్లలకి స్వీట్ మెమరీస్గా కూడా ఉంటాయి. వాళ్ళు నెక్స్ట్ ఎదిగినప్పుడు కూడా మనం ఇవి చూపించినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే అక్కడ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకుండా పాటించిన వాళ్ళం అవుతాం. అలాగే పిల్లలు మనకి అడుగులు వేస్తున్నప్పుడుగా అరిసెలు అనేటువంటివి చేసి పెడతాము. దీని ద్వారా వాళ్ళు అడుగులు వేస్తున్నారా అని ఆనందం కొద్దీ మనం అరిసెలను చేసి పెట్టి పిల్లలకు పెడతాం. అలాగే మన ఇంటి చుట్టుపక్కల పక్కింటి వాళ్ళకి కూడా అరిసెలు, మా పిల్లలు అడుగులు వేయడానికి వచ్చారని చెప్పి అడుగులు వేస్తున్నారని ఆనందం అడుగులు. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి పిల్లలు పలకడం. అత్త, తాత అనే మనకి చిన్న రెండేసి పదాల పలుకులు అనేటువంటివి పిల్లలు పలుకుతారు. ఈ సందర్భాన్ని కూడా మనం స్వీట్ చేసుకోవడానికి మనకి పలుకులకు మనం పాలకోవాలు చేసి పెడతాం. అలాగే మా బేబీకి కూడా నేను ఆయన అత్త, తాత అని చిన్న పదాలు పలుకుతున్నప్పుడు నువ్వు పాలకోవా చేశాను. ఆయన దాన్ని తీసుకుని తింటూ మళ్ళీ వాళ్ళ అమ్మమ్మకు కూడా పాలకోవా తినమని చెప్పి పెడుతున్నారు. ఇలాగా ఈ పద్ధతులు పాటించడం వల్ల ఇందులో మనకి ఆరోగ్యము ఆనందం కూడా మిక్స్ అయి ఉంటుంది. సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్